ఒకానొక సందర్భంలో ఒక ఉన్నతమైన విద్యను అభ్యసించినటువంటి వ్యక్తి, హీఈస్ వెరీ వెరీ టాప్ ఇంటెలిజెంట్, హీ ఈస్ హ్యావింగ్ ఎ వెరీ టాప్ పొజిషన్ ఆ డిపార్ట్మెంట్లో. కొన్ని కారణాలను బట్టి నేను ఆయన ఈ డిపార్ట్మెంట్ ఏదో చెప్పడం లేదు. ఆయన ఇంటికి కొత్తగా పెళ్ళి అయినటువంటి నేను రెజినా వెళ్ళాం. అతను మా బంధువు, ఆమె నార్త్ ఇండియన్. ఆమె మేము పోవడం చూసి ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి పోతేనే ఆమె చాలా ఎగ్జైట్ అయిపోయి, సుధీర్, యూ కేమ్ ఫస్ట్ టు మై హౌస్, ఐ మస్ట్ కుక్ సంథింగ్ ఫర్ యూ. నువ్వు మా ఇంటికి వచ్చావు కదా, నీకు ఏదో వండి పెడతానంటే మనము ఆ డ్రీమ్స్లోకి వెళ్ళిపోయాం. ఏం వండుతుందో అంత కప్పు ఒక స్పూన్ తెచ్చింది. దాంట్లో నేను చెప్పేది ఒక 20 సంవత్సరాల కిందట. అంత కప్పు, అందులో ఒక స్పూన్. అది నోట్లో పెట్టుకుంటానే కడుపు తిప్పేసింది కాదు, దేవేసింది కాదు, ఇంకేమన్నా అనుకోండి. ఒకటి నెక్స్ట్ ఇంకా వామిటింగ్ వస్తుంది నాకు. ఫస్ట్ టైం నేను అలాంటి ఐటెం తినలేదు ఎప్పుడు కూడా లైఫ్లో. సెకండ్ ఏంటంటే పక్కన రెజినాని చూసాను. రెజినా నా సైడ్ చూసింది, కొంచెం అలవాటు దాంట్లో, బాగా చేయలేదు. వర్స్ట్ ప్రిపరేషన్, దరిద్రమైన ప్రిపరేషన్ అది. సూప్ అండి, కార్న్ సూప్ ఉంటుంది కదా, హోటల్లో తినింటారు, లేకపోతే తినండి. సూపులో ఆమె కార్న్స్ అంటే మొక్కజొన్న సూప్ చేసింది ఆమె. అది భయంకరంగా ఉంది. ఏం చేసిందో ఏమో మహాతల్లి. ఇంకా నాకు ఎట్లా ఉందంటే, ఆమె నన్ను డైరెక్ట్ ఒక మాట అడిగింది. ఏమని తెలుసా? హౌ ఈజ్ మై ప్రిపరేషన్ అనింది. నేను చేసింది ఎట్లుంది అని అడిగింది. ఇప్పుడు ఏం చెప్పాలి నేను? బాగుందని చెప్తే నెక్స్ట్ వామిటింగ్ అయిపోతుంది, బాగలేదని బాగుంది అని చెప్తే వామిటింగ్ అయిపోతుంది, మళ్ళీ తినమంటుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలా? మళ్ళీ తినాలా? మళ్ళీ తింటే ఒక స్పూన్కే ఎట్లెట్లో అయిపోతుంది నాకు. ఇక ఇంత కప్పులో ముగించాలి ఇప్పుడు నేను. అటు సైడ్ వాళ్ళ భర్త సైడ్ చూసా, ఆయన నవ్వుతూ తింటున్నాడు. ఆయనకు అర్థమైపోయింది, ఈమె టేస్ట్ అర్థమైంది, అంత అర్థమైపోయింది. నేను కూడా ఆహా ఇది బాగుంది అనుకొని నేను కూడా ఏం చేసింది తెలుసా? చెప్పలేదు, నవ్వినా నేను కూడా. ఎందుకు? వాళ్ళ భర్త నవ్వినాడు కదా, నేను కూడా నవ్వినా. అంటే ఆమెనింది, ఇఫ్ యు ఆర్ స్మైలింగ్ ఇట్ ఈస్ ఎ గుడ్ అంటే ఇంకా గట్టిగా నవ్వాను నేను. అప్పుడు ఆమెనుకుంది, ఓకే కంటిన్యూనా ఏంటి, ఎట్లా తినాలి అది? నేను ఎందుకు చెప్తున్నానంటే, బయటికి వచ్చానో లేదో అంతే వామిటింగ్ అయిపోయిందండి. బయటికి వచ్చానో లేదో అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఒక మాట ఉందండి, ముఖము చిన్నబుచ్చుకొని. ఆమె సరిగా చేయలేదు, ఆమె ఎవ్వరికి చేయదు ఆమె. ఎందుకంటే ఫస్ట్ టైం ఆమె వంట చేసింది, ఆ వంట నా కోసమే చేసింది, నేనే ఫస్ట్ దాన్ని ప్రారంభం చేసింది. ఎందుకు? ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి. దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ఒకటి నాకు దేవుడు ఆ రోజు నేర్పించిందంటే, బాగలేదు అని చెబితే ఆమె ఫీల్ అవుతుంది, నెక్స్ట్ ఇంక ఎవరికి చేయదు ఆమె. ఎవరు వచ్చినా ఇంకా నాకు బాగాలేదన్నారు కాబట్టి నేను చేయను. రెండోది, బాగా చేసినాము అంటే అబద్ధం అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఒకటి నాకు అర్థం కాలేదు, ప్రభువా సహాయం చేయి. ఈ రోజు వరకు కూడా ఆమె ఏమంటుంది తెలుసా? నా వంటను మెచ్చుకున్నది ఒక సుధీర్ తప్ప ఎవరు లేరు. ఇప్పుడు ఆమె దగ్గర నాకు ఫుల్ మార్కులు. ఎందుకు తెలుసా? నా ఫీలింగ్స్ వాజ్ అండర్ కంట్రోల్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. నేను సింపుల్గా ఒకటి చేసి, ప్రభువా ఏం చేయాలి నాకు అర్థం కాదు. ఎస్ అన్నామా ఒక తప్పు అవుతుంది, నో అన్నామా ఇంకొక తప్పు అవుతుంది. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత నేను అనుకున్నాను, నేను రెజినా ఇలాంటి ఐటమ్ నాకు పెట్టదు. వాళ్ళ వాళ్ళు మీరని ఒక హోటల్ తీసుకుపోయింది, దాంట్లో పెడితే ఫుల్గా 2 సార్లు తిన్నా. ఎందుకంటే అంత బాగుంది, ఆమె ప్రిపరేషన్ బాగాలేదు అది. దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఆయన నన్ను కలిసినా ఏమంటాడు తెలుసా? నువ్వు ఒక్కనవే మా ఇంట్లో మంచి పేరు తెచ్చుకున్నావు. ఈరోజు దేవుని బిడ్డగా జీవించడం కాదు, సత్క్రియ చేసిన ఎడల నీవు కోపపడవు, సత్క్రియ చేసిన ఎడల ముఖము చిన్నబుచ్చుకోవు. అదర్వైజ్ విశ్వాసంతో అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, నన్ను మెచ్చుకునింది, నేను తాగినాను, నాకు అది కాదు నేను చెప్పింది. నా ఉద్దేశం ఏంటంటే, ఒకటి ఆ విషయంలో నేను ఏం చేయాలని అర్థం కాలేదు. దేవుని పైన ఆధారపడ్డా. ప్రభువా ఇక్కడ ఫస్ట్ టైం వచ్చాను వీళ్ళ ఇంటిలో నేను సేవకునని ఏదో గౌరవంతో ఏదో ఆమె ఏదో చేసి పెట్టింది, తను చేత్తో చేసింది. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రతి చోట సత్క్రియ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. అందుకే బైబిల్లో పౌలు అంటాడు, ఫిలిప్పీ సంఘమా సత్క్రియ కొనసాగాలి మీలో, సత్క్రియ ఆగిపోకూడదు, సత్క్రియ నిలబడిపోకూడదు. మంచి క్రియలు అనేటువంటివి ఉండాలి, వ్యక్తిగతంగా విశ్వాసంతో కూడినటువంటిదిగా ఉండాలి. నువ్వు తాగేదైనా, తినేదైనా, చదివేదైనా, చూసేదైనా, వెళ్ళేదైనా, గడిపేటువంటిది ఏదైనా సరే, ఇట్ షుడ్ బి కపుల్డ్ విత్ ఫెయిత్. దేవుడు గమనిస్తున్నాడు, దేవుని పైన ఆధారపడి చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి.
దేవుని బిడ్డలారా, కయ్యూను ఎవరు తెలుసా? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతను ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను గనుక. దేవుని బిడలారా, ఇచ్చే దగ్గరే కాదు దేవుడు ఎందుకు అంగీకరించలేదు తెలుసా? అసలు కయ్యూను క్రియలే చెడ్డగా ఉన్నాయంట. అంటే ఒకవేళ నాకు అనిపిస్తుంది, ఆ దినాల్లో వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్న పట్టించుకోలేదేమో, వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన మాట వినే వ్యక్తి కాదేమో. క్రియలు చెడ్డగా ఉన్నాయి, జీవితమే చెడ్డగా ఉంది, అయినా దేవుని దగ్గరికి ఏదో తీసుకొని వచ్చాడు. దేవుని బిడలారా, నువ్వు దేవునికి ఏమిస్తున్నావు కాదు, అంతకుముందు నీ క్రియలు ఏ రకంగా ఉన్నాయి, నీ ఉద్యోగాల్లో, వ్యాపారంలో, ఇంటిలో నీ క్రియలు దేవునికి ఇవ్వడం కాదు ఇంపార్టెంట్. హౌ ఈజ్ యువర్ వర్క్స్ ఆర్ అండర్ ద స్కానింగ్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. దేవుడు పరీక్షిస్తుండగా, సూక్ష్మంగా పరీక్షిస్తుండగా నీ క్రియలు ఏ రకంగా ఉన్నాయి. బైబిల్లో వ్రాయబడింది, అర్పణకు ముందు కయ్యూను క్రియలు చెడ్డవుగా ఉన్నాయి, అర్పణకు ముందు హేబేలు క్రియలు మంచిగా ఉన్నాయి. సత్క్రియ అంటే ఏంటి తెలుసా? నువ్వు చేసే మంచి కార్యమే కాదు, దానికి ముందు నువ్వు ఏం చేసావు. ఈరోజు చర్చికి వచ్చావు, మంచి కార్యమే, దానికి ముందు ఏం చేసావు. నువ్వు దేవుని మందిరంలో ఏసీ యూనిట్లో డబ్బు ఇచ్చావు, అంతకుముందు ఏం చేసావు, అంతకుముందు ఏం చేసావు. అది క్రియ, అది క్రియ. దేవుడు అంటున్నాడు, నీ క్రియలు చెడ్డవి కయ్యూను, కానీ నువ్వు అర్పణ మాత్రం తీసుకొని వచ్చావు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వ్యక్తిగతంగా నా క్రియలు ఏ రకంగా ఉన్నాయి, వ్యక్తిగతంగా నేను ఏ రకంగా కనపడుతున్నా, వ్యక్తిగతంగా దేవుడు నా గురించి ఏమని చెప్పగలడు. దేవుని బిడలారా, యేసు ప్రభు ఎన్ని సంవత్సరాలంటే సేవ చేసింది? 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు. 30 సంవత్సరాలు ఏం చేశాడు? ఒకటి, ఇదిగో తన క్రియలు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూశాడు దేవుడు. కార్పెంటరీ పని ఏం చేశాడు? తల్లిదండ్రుల దగ్గర ఏ రకంగా ఉన్నాడు, తమ్ముళ్ళ మధ్య చెల్లెల దగ్గర ఏ రకంగా ఉన్నాడు, ఫ్రెండ్స్ దగ్గర ఏ రకంగా ఉన్నాడు. యేసు ప్రభు క్రియలు ఏ రకంగా ఉన్నాయి. అందుకే బాప్తిసం ఇచ్చే సమయంలో దేవుడు అంటాడు, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతనిందు నేను ఆనందించున్నాను. చాలా సందర్భాలలో మనము దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏ రకంగా ఉంటామో దాన్ని బట్టే నేను మంచి ఆమెను, మంచి అబ్బాయిని, మంచి అమ్మాయిని, మంచి బ్రదర్ను, సిస్టర్ అని అనుకుంటూ ఉంటాం. అంతకుముందు నువ్వు ఏ రకంగా ఉన్నావు దేవుడు దాన్ని చూస్తాడు. కయ్యూను నో అని రిజెక్ట్ చేశాడు. ఎందుకు తెలుసా? అర్పణను, అతని క్రియలు చెడ్డవి. సత్క్రియ అంటే ఏదో ఒక మంచి పని చేసినప్పుడే కాదు, అంతకుముందు ఏ రకంగా ఉన్నావు. దేవుని కొరకు కష్టపడినప్పుడే కాదు, అంతకుముందు ఏ రకంగా ఉన్నావు. దేవుని మందిరానికి వచ్చినప్పుడే కాదు, ఇంతకుముందు ఏ రకంగా ఉన్నావు. శనివారం వరకు ఏ రకంగా ఉన్నావు, ఈరోజు మధ్యాహ్నం వరకు ఏ రకంగా ఉన్నావు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది చాలా ప్రాముఖ్యమైంది. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, వ్యక్తిగతంగా నీవు దేవుని దృష్టిలో ఏ రకంగా ఉన్నావు. ఆ సత్క్రియ గురించి ఆలోచించుకో. అది కొనసాగాలి, అది ఆగిపోకూడదు, అది ఆగిపోకూడదు. ఇట్ ఈస్ యువర్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో వ్యక్తిగతమైన సంబంధం నీ జీవితంలో కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, వ్యక్తిగతంగా నువ్వు సరి చేసుకోనకపోతే నీవు సత్క్రియ చేయనటువంటి వ్యక్తివి, సత్క్రియ చేయనటువంటి వ్యక్తివి. బైబిల్ చదువుతున్నావు, మంచిదే. అంతకుముందు ఏ రకంగా ఉన్నావు నువ్వు? బైబిల్ చదవాలి కాబట్టి చదువుతున్నావా? పాట పాడాలి కాబట్టి పాడుతున్నావా? అంతకుముందు ఏ రకంగా ఉన్నావు? దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. తిరిగి ఆదికాండంలోకి వద్దాం. 4వ అధ్యాయం 3వ వచనం. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణ తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును తన అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యూను తన అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనుకును మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబొచ్చుకొనగా. చాలు. దేవుని దగ్గర ఏ రకంగా మనము అందించాలి, దేవునికి ఏ రకంగా ఇవ్వాలి, ఇది కూడా వ్యక్తిగతంగా మన సత్క్రియకు సంబంధించినటువంటిది. ఇక్కడ చూడండి, కయ్యూను అర్పణను దేవుడు అంగీకరించలేదు, హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు. చాలామంది ఏమని బోధిస్తారంటే, కయ్యూను గొర్రె పిల్లను వధించాడు కాబట్టి రక్తాన్ని బట్టి అంగీకరించబడ్డాడు. ఆ దినాల్లో రక్తాన్ని బట్టి అంగీకరించబడతాదన్న బోధ లేదు, అలాంటి బైబిల్ లేదు, ఏమీ లేదండి. కాబట్టి కయ్యూను ఏమిచ్చాడు, హేబేలు ఏమిచ్చాడు అదే సరిపోతుంది. కానీ చాలామంది ఏమంటారంటే రక్తాన్ని ఇచ్చాడు. కాదు, బైబిల్ అలా ఎక్కడ కూడా చెప్పదు. రక్తం పైన ఆధారపడ్డాడు అని బైబిల్ చెప్పదు. కానీ బైబిల్ ఒక క్లూ ఇస్తుంది. చూడండి 3వ వచనం. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలములో పంటలో కొంత యెహోవాకు అర్పణ తెచ్చాను. ఎవరు తెచ్చారంట? మొట్టమొదటిగా ఎవరు తెచ్చారు? 3వ వచనం ప్రకారం కయ్యూను. తర్వాత తెచ్చింది ఎవరు? 4వ వచనం హేబేలు కూడా.
మొదటి తెచ్చిన వ్యక్తి ఎవరు? కయీను. కయ్యూను. రెండవ తెచ్చిన వ్యక్తి హేబేలు. హేబేలు. రైట్. మూడవ వచనం మళ్ళీ, కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలం పంటలో కొంత యెహోవాకు తెచ్చాను. అంతదా లేదు, కయ్యూను కొంత తెచ్చాడు. హేబేలు ఎంత తెచ్చాడు? హేబేలు కూడా తన మందలో తొలిచూలు పొట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చను, కొంత తెచ్చను, కొన్ని తెచ్చాను. ఒకవేళ హేబేలు ఎక్కువ తెచ్చాడంటే లేదు, కయ్యూను కొంత తెచ్చాడు, హేబేలు కూడా కొన్ని తెచ్చాడు, అంతే. అంటే ఇద్దరు కూడా కొన్నే తెచ్చారు, ఎక్కువ తెచ్చినందుకు కాదు. కానీ అక్కడే ఒకటి ఉంది, ఏంటి తెలుసా? మూడవ వచనం, కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలం పంటలో కొంత తెచ్చాను. నాలుగవ వచనం, హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. హేబేలు దేవుని దగ్గరికి తీసుకొని వచ్చినటువంటి దాంట్లో చాలా జాగ్రత్తగా ఉన్నాడు. నేను దేవుని దగ్గరికి తీసుకొని వస్తున్నా కాబట్టి ఏదంటే అది ఇవ్వకూడదు. కయ్యూను అనుకోండి, ఏదో ఒకటి దొరికింది ఇచ్చేద్దాం. హేబేలు అలా చేయలేదు. ఏది బెస్ట్? తొలిచూలు పుట్టింది నెంబర్ 1. నెంబర్ 2, కొవ్విన వాటిని తీసుకున్నాడు. అంటే దేవునికి ఇచ్చే దగ్గర చాలా జాగ్రత్తగా, వెరీ వెరీ మెటిక్యులస్గా, చాలా క్షుణ్ణంగా పరీక్షిస్తూ, ఇంకో మాట చెప్పనా, నేను దేవునికి ఇస్తున్నాను కానీ సిన్సియర్గా ఇచ్చాడు. కయ్యూను క్యాజువల్గా ఇచ్చాడు. కానుక వేసేటప్పుడు అందుకే నేను చెప్తాను, ఏదో కానుక బ్యాగ్ వచ్చింది కదా వేయొద్దు. దట్ ఈస్ అ క్యాజువల్ గివింగ్. అందుకే నేను అంటాను, ప్రార్థనాపూర్వకంగా దేవా నేను ఇస్తున్నా, దయచేసి అంగీకరించు, నాకు కలిగిన దాంట్లో ఇస్తున్నా. దేవునికి ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా, నేను బెస్ట్ ఇస్తున్నానా, క్యాజువల్గా ఇస్తున్నానా? ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నానా, ఆదివారం కాబట్టి అలా కానుకేద్దామా, దశంభాగం ఇచ్చేద్దామా, అలా ఇవ్వద్దు. దట్ ఈస్ ఎ క్యాజువల్ గివింగ్. అది నీ సత్క్రియ కాదు, మంచి క్రియ కాదు. ఇవ్వకముందు దట్ యు ఆర్ గివింగ్ టు ద ఆల్మైటీ గాడ్. సర్వోన్నతమైన దేవునికి నువ్వు ఇవ్వబోతున్నావు, సర్వోన్నతమైన దేవునికి ఇవ్వబోతున్నావు. ఒకవేళ మీకు ఒక మినిస్టర్ దగ్గర అపాయింట్మెంట్ ఉంది, ఆ అపాయింట్మెంట్లో ఏదో ఒక బొక్కే తీసుకురాపోయి, ఏదో ఒక దండ తీసుకురాపోయి, దొరికిన దండ తీసుకురాపోయి, ఏదో ఒకటి చాలే, లేదా ప్లాస్టిక్ దండ తీసుకురాపోయి అందరికీ పనికి వస్తుంది అని చెప్తావా? చాలా జాగ్రత్తగా ఫలానా దండ తీసుకురా, బాగా చూడు, పరీక్షించు. ఎందుకు? మినిస్టర్కి ఇస్తున్నావు. సర్వోన్నతుడైన దేవునికి నిన్ను కాపాడుతూ ఆయుష్ ఊపిరినిచ్చిన దేవునికి ఇచ్చే దగ్గర ఇఫ్ యు గివ్ ఎ క్యాజువల్, అది సత్క్రియ కాదు. విశ్వాసంతో లేని జీవితం సత్క్రియ కాదు. రెండవదిగా, ఇవ్వకముందు క్రియలు సరిగా లేకపోతే సత్క్రియ కాదు. ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వకపోతే అది సత్క్రియ కాదు. ప్రార్థన చేస్తున్నామా, ఒక పని చేస్తున్నామా, దేవుని కొరకు పని చేస్తున్నామా, జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేద్దాం. నేను ఇచ్చేది దేవునికి, దేవుడు దీన్ని తీసుకోబోతుంటున్నాడు. ఒకవేళ అంగీకరించలేదా, మనలో సత్క్రియ లేదా, జరిగేటువంటి నష్టం ఏంటి తెలుసా? ఖచ్చితంగా మన ముఖం చిన్నబుచ్చుకుంటే మనకు బీపీలు పెరుగుతాయి, మన నోరుకు హద్దు అదుపు ఉండదు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, హేబేలు తొలిచూలు పుట్టిన క్రొవ్విన వాటిని తీసుకున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. వెన్ ఎవర్ యు ఆర్ గివింగ్ టు ద లార్డ్, వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ పని విశ్వాసంతో కూడినటువంటిది ఉండాలి. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, నీవు ఇవ్వకముందు నిన్ను పరీక్షించుకో. ఏమన్నా తప్పులు చేసావా, వ్యతిరేకమైన కార్యాలు చేసావా, దాని విషయంలో సరి చేసుకో. మూడవదిగా, ఖచ్చితంగా నీ జీవితంలో దేవునికి ఇచ్చేటప్పుడు నేను శ్రేష్టమైనది ఇస్తున్నానా లేదా, ఈ పరీక్ష చేసుకోనకపోతే నీలో సత్క్రియలు లేవు. హేబేలు దేవుని దగ్గర రాకముందు హీ వాస్ చెకింగ్ హిమ్సెల్ఫ్. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత జాగ్రత్తతో ఉన్నాడు. దేవుని బిడలారా, అందుకే బైబిల్లో వ్రాయబడింది, కయ్యూనుతో దేవుడు అంటే, కయ్యూను నువ్వు సత్క్రియ చేసిన ఎడల. ఫస్ట్ థింగ్, సత్క్రియ. నీవు నీ దేవునికి ఏ రకంగా కనపడుతున్నావు, నీ క్రియలు దేవునికి ఏ రకంగా కనపడుతున్నాయి, నీ మాట తీరు ఏ రకంగా దేవునికి కనపడుతుంది, నీ యొక్క షాపింగ్ ఏ రకంగా దేవునికి కనపడుతుంది, దేవునికి ఇవ్వడం ఏ రకంగా కనపడుతుంది, నీ ఫ్రెండ్షిప్ ఏ రకంగా కనపడుతుంది, నీ ఇంటిలో పని ఏ రకంగా కనపడుతుంది. ఆ సహోదరి ఇంట్లో ఎవ్వరు లేకపోయినా పొరక కోసం ప్రార్థన చేసి, ఎందుకంటే దేవుడు గమనిస్తున్నాడు ఈ విషయంలో. ఈరోజు మన జీవితాల్లో కూడా సత్క్రియ అంటే కనబడని దేవుడు, ఆయన చూస్తూ ఉండగా నీ జీవితం కరెక్ట్గా ఉందా లేదా, వ్యక్తిగతంగా సత్క్రియలు ఏ రకంగా ఉన్నాయి. నెంబర్ 2, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనుషులు మీ సత్క్రియలను చూచి, ఎవరు చూస్తారు? మొట్టమొదటి సత్క్రియ ఎవరు చూశారు? దేవుడు చూస్తాడు. ఏం చూస్తాడు? నువ్వు ఏ రకంగా ఉన్నావు అనేటువంటిది. ఇవ్వకముందు, దేవుని దగ్గర రాకముందు ఏ రకంగా ఉన్నావు అన్నిటినీ దేవుడు క్షుణ్ణంగా పరీక్షిస్తాడు. ఆ తర్వాత సత్క్రియ ఉందా లేదా దేవుడు చెప్తాడు. రెండవదిగా, దేవుడు చూసే సత్క్రియ అది.
రెండవదిగా ఇక్కడ బైబిల్ ఉంది, మనుషులు మీ సత్క్రియలను చూచి. మన క్రియలను ఎవరు చూడాలంట? దేవుడే కాదు, మనుషులు చూడాలి. మనుషులు చూడాలి. నా క్రియలు మనిషికి కనపడాలి. నేను చేసే పనులు మనుషులు గమనిస్తూ ఉన్నారు. నా జీవితాన్ని ప్రజలు చూస్తున్నారు. నా కుటుంబాన్ని ప్రజలు చూస్తుంటున్నారు. నా సంపాదనను ప్రజలు చూస్తుంటున్నారు. నా ఆశీర్వాదాలను ప్రజలు చూస్తున్నారు. వారి ఎదుట సత్క్రియ కనపడాలి. దేవుని ఎదుట సత్క్రియ కనపడాలి. రెండవదిగా మనుషుల ఎదుట సత్క్రియ. నాకు అనిపించింది, మనుషుల ఎదుట సత్క్రియ అంటే ఏంటి? మనుషుల ఎదుట సత్క్రియ అంటే ఏంటి అంటే, మనుషులు చూస్తుండగా చలివేంద్రాలు పెట్టేయడము, బీదలకు అన్నదానం చేయడము, లేకపోతే ఇదా సత్క్రియ? అలా ఏమన్నా ఉందా? కింది వచనాలు చూస్తే లేదండి. అలా పైకి వెళ్ళాను. ఇందాక 16 చదివాము, పైకి వెళ్ళాను. పైకి వెళ్ళినప్పుడు ఒక మాట నాకు కనపడిందండి. 13వ వచనం. మనుషులు మన సత్క్రియలు ఎలా చూస్తారు? 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. చాలు. దేవుడు అంటున్నాడు, మనుషులు మీ సత్క్రియలను చూస్తారు. ఎప్పుడు చూస్తారంటే, మీరు లోకానికి ఉప్పుగా ఉంటే. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డ ఎవరు తెలుసా? సత్క్రియలో కొనసాగాలి. అంటే దేవుడు చూస్తున్నాడనే దృక్పథంతో ప్రతిరోజు జీవించాలి, ప్రతి చోట జీవించాలి. అది మొదటిదిగా, అందులో కొనసాగుతూ ఉండాలి. సత్క్రియ కొనసాగాలి. రెండవదిగా, మనుషులు మనల్ని గమనిస్తున్నారు, వాళ్ళ ఎదుట కూడా మన సత్క్రియలు కొనసాగాలి. ఎలా కొనసాగాలి ప్రభువా అంటే, దేవుడు అంటాడు, మనుషుల ఎదుట మీరు ఉప్పుగా ఉండాలి. ఉప్పుగా ఉండాలి. రెండు మాటలు చెప్తానండి ఉప్పును గురించి. ఉప్పును చూడని వారు లేరు, ఉప్పును తిననటువంటి వాళ్ళు లేరు. తగ్గించుంటారు అంతేగాని తింటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఉప్పును పూర్తిగా మానేయదు, అది కూడా మంచిది కాదు. డాక్టర్స్ అంటారు ఉప్పును 0 చేస్తే అది మంచిది కాదు. ఉప్పు కొంచెం ఉండాలి, అంటే ఓవర్గా తినొద్దు. రైట్. సో ఉప్పుకు 2 ప్రాథమిక లక్షణాలు ఉంటాయండి. మొట్టమొదటిగా, అన్నం ఇంత అన్నం ఉంటుంది, ఉప్పు ఎంత ఉంటుంది? కొంచెం ఉంటుంది. పప్పు ఇంత ఉంటుంది, కానీ ఉప్పు ఎంత ఉంటుంది? కొంచెం ఉంటుంది. బిర్యానీ ఇంత ఉంటుంది, దాంట్లో పీసులు ఎక్కువగా ఉంటాయి. పీసుల కంటే ఏది తక్కువ ఉంటుంది? అన్నిటికంటే తక్కువ కూరలో ఉండేటువంటిది ఏంటి తెలుసా? ఉప్పు. కరేపాకు, ఇంత పెద్ద కరేపాకు కళ్ళ ఉప్పు కనపడదు. ఉప్పు ఉండేది చాలా తక్కువ. దేవుని బిడ్డలారా, నీ ఆఫీసులో దేవుని యొక్క ఉప్పుగా నువ్వు ఉండాలి. నీ బంధువుల ఎదుట దేవుని ఉప్పుగా. అందరూ ఉప్పుగా ఉండరండి, కారం పొడిలాగా ఉంటారు. నువ్వు ఒక్కదానివే ఉప్పులాగా కనపడు. ఉప్పు శాతము తక్కువ వెన్ కంపేర్ టు ద ఫుడ్ ఐటమ్స్. దేవుడు ఈ రకంగా అంటున్నాడు, మీరు సత్క్రియ చూపించాలంటే, అందరూ చెడ్డ క్రియలు చూపుతున్నారు మీ ఆఫీస్లో, బంధువులు ఎదుట, స్నేహితులు ఎదుట, మీ వీధిలో. నీవు మంచి క్రియలు చేసే ఉప్పుగా ఉండు. ఎందుకంటే మంచి క్రియలు చేసే వాళ్ళు చాలా 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 తక్కువగా ఉన్నారు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఉప్పు చిన్నదే కానీ దాని ప్రభావం మాత్రం ఎక్కువగా ఉంటుంది. దాని ప్రభావం అంత పెట్టుకుంటాం, లాస్ట్లో ఉప్పు లేదు అంటే ఆ మాట రావడానికి కారణం ఏంటి? అంత ఉప్పు లేకపోవడం. ఈరోజు మన జీవితాల్లో దేవుడు అంటున్నాడు, మనుషులు మీ సత్క్రియలు చూడాలి. ఎలా చూస్తారు? యూ విల్ బి మైన్యూట్ పర్సన్. అసలు నువ్వు సరి అయిన వ్యక్తి కాదు, కానీ లేదా నువ్వు గుర్తించబడే వ్యక్తి కాదు, నువ్వు ప్రాముఖ్యం కాదు. యువర్ నెగ్లిజెన్స్, యువర్ ఐడెంటిటీ ఈజ్ ఎ వెరీ 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 మైన్యూట్. నిన్ను గుర్తించడానికి నువ్వు చాలా తక్కువ వ్యక్తివి. కానీ సత్క్రియ నీలో ఉంటే దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఒకరోజు నేను సాయంత్రం యవనస్తుల మీటింగ్ జూమ్లో అప్పుడు జరుగుతుంటే నేను వాక్యం చెప్తుంటే ఒక ఉన్నతమైన అధికారి దగ్గర నుంచి నాకు మాటికి ఫోన్ వస్తుంది. ఇప్పుడు సెల్ ఫోన్లో జూమ్ కనెక్షన్ ఉంది, ప్రతిసారి వచ్చినప్పుడు డిస్టర్బెన్స్ ఉంటుందండి. ఆడియో కట్ అయిపోతుంది, వీడియో కట్ అయిపోతుంది. చూసే వాళ్ళకు ఏంటి, ఒక్కసారి క్యాన్సిల్ చేశాను, రెండవసారి ఫోన్ వచ్చింది, మూడవసారి, నాలుగవసారి, ఐదోసారి, అన్నిసార్లు ఫోన్ చేస్తుంటే ఇంకా నాకు అనిపించింది ఏదో చాలా ఇంపార్టెంట్ ఏమో అనుకొని నేను అందరికి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చి, ఒక్క నిమిషం అండి నేను ఒక కాల్ అటెండ్ అయ్యి మళ్ళీ లైవ్ కనెక్ట్ అవుతానని చెప్పేసి ఆ ఫోన్ కనెక్ట్ చేసిన తర్వాత నేను అన్నాను, అంకుల్ ఏమనుకోవద్దు, నేను ఒక మీటింగ్లో ఉన్నాను, జూమ్ మీటింగ్లో వాక్యం చెప్తున్నాను, ఒక్క అరగంట తర్వాత నేనే కాల్ చేశాను. ఓకే సుధీర్ అని కట్ చేశాడు. మీటింగ్ అయిపోయింది. ఆదివారం సాయంకాలం నేను ఆయనకు ఫోన్ చేశాను, అంకుల్ మీరు ఫోన్ చాలాసార్లు చేశారు, నేను జూమ్ ప్రేయర్లో ఉన్నాను, సారీ ఏమనుకోవద్దు. అయ్యో నీ ఫోన్ కనెక్ట్ అవుతుంది కానీ రింగ్ అవుతుంది, ఎత్తలేదని మాటికి చేశాను, ఏమనుకోవద్దు, క్షమించు, నాకు తెలియదు నువ్వు జూమ్లో ఉన్నావని. పర్లేదు అంకుల్, పర్లేదు, చాలా ఉన్నతమైన అధికారి ఆయన. నేను అన్నాను, ఎందుకు అంకుల్ అన్నిసార్లు ఫోన్ చేశాను? ఏం లేదు సుధీర్, నా ఎదుటికి ఒక అన్యుడు వచ్చాడు, ఆయన విపరీతంగా ఏడుస్తున్నాడు, అందుకు ఫోన్ చేశాను. ఎందుకు ఏడుస్తున్నాడు అంకుల్? మీ నాన్న బతికినప్పుడు
వీళ్ళ గ్రామంలో పనిచేశాడంట. వాళ్ళ గ్రామంలో పనిచేసినప్పుడు ఈయన చచ్చిపోవడానికి రెడీగా, సూసైడ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఆ రకంగా ఉన్నప్పుడు మీ ఫాదర్ ఏం చేశాడు తెలుసా? వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని ధైర్యం చెప్పి ఒక మంచి పని వాళ్ళకి చేశాడు. ఒక లోన్ ఇచ్చాడు. ఈరోజు ఆయన ఆశీర్వదించబడ్డాడు. ఆ లోను బట్టి ఆ కుటుంబం ఆశీర్వదించబడింది. వాళ్ళకు ఒక సొంత పొలం ఉంది. మీ నాయన చేసిన మంచి కార్యాన్ని ఆయన చెబుతూ ఉంటే నేను అన్నాను, సుధాకర్ సార్ ఈ మధ్యనే చనిపోయాడు అంటే గట్టిగా ఏడ్చాడంట. నాకు అనిపించింది, మా నాన్న చేసిన సత్క్రియ నాకు తెలియదు, మా అమ్మకు తెలియదు, ఎవరికి తెలియదు. ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో, కోడూరు దగ్గర ఒక గ్రామంలో ఒక ఇంటిలోకి వెళ్ళి సహాయం చేశాడు. మనుష్యులు మీ సత్క్రియను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు. వాళ్ళు ఏమని చెప్తారు తెలుసా? ఆయన ఏడ్చాడు. వాళ్ళ కొడుకుతో మాట్లాడతాను సార్, మేము యేసు ప్రభువును చూడలేదు సార్, ఆయనలో యేసు ప్రభుని మేము చూసాం. నేను అనుకున్నాను, మా నాన్న నాకేమంత ఆస్తిపాస్తులు ఏమి ఇచ్చిపోలేదు, ఈ సాక్ష్యం చాలు. యేసు ప్రభు ఎవరో మేము చూడలా, యేసు ప్రభు ఎవరో ఎలాంటి వాడు చూపించాడు ఆయన. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, మనుషులు మీ సత్క్రియలు చూశాడు. ఎంతోమంది పని చేశారు ఆ ఊరిలో, కానీ మా నాయన పనిచేసిన విధానం, ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్ మై ఫాదర్. ఈ గొప్ప చెప్పుకోవడానికి కాదు. ఉప్పు తక్కువగా ఉంటుంది కానీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నువ్వు కూడా ఒక క్రైస్తవునిగా నీ కాలేజీలో, నువ్వు చదువుకున్న స్థలంలో, ఉద్యోగంలో, యూ విల్ బీ ఏ వెరీ నెగ్లెక్టెడ్ పర్సన్. గుర్తించబడలేని వ్యక్తిగా ఉండవచ్చు, కానీ నువ్వు నమ్మకంగా సత్క్రియ చేసే వ్యక్తివైతే, నువ్వు చేసే మంచి పని చేసే వ్యక్తివైతే, బైబిల్ ఒక మాట ఉంది, నువ్వు ఏమి విత్తుతావో అదే పంటను నువ్వు కోస్తావు. మనుషులు ఎదుట మోసాన్ని విత్తావా, మోసం జరుగుతుంది. వాళ్ళ డబ్బును ఎత్తేసావా, ఏదో ఒక రోజు నీ డబ్బు ఎత్తావా. వాళ్ళకి సహాయం చేసావా, ఏదో ఒక రోజు నీకు సహాయం కలుగుతుంది. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఉప్పు చిన్నదే కానీ దాని ప్రభావం చాలా గొప్పది. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, మనుష్యులు మీ సత్క్రియలను చూసి, మనుషులు చూస్తున్నారు ఎవరు మంచి క్రియలు చేస్తారు, దేవుని బిడ్డలు చేస్తారా, దేవుని బిడ్డలు కాని వాళ్ళు చేస్తారా? దేవుని బిడ్డలు చేసేటువంటి వ్యక్తిగా ఉంటే దేవుడు సంతోషిస్తాడండి. సత్క్రియలు కొనసాగాలి. రెండవదిగా, ఉప్పుకున్నటువంటి లక్షణం ఏంటి తెలుసా? మీరు ఏదైనా కూరలో వేయండి కనబడుతుంది, ఏదైనా వండండి కనబడుతుంది. ఉప్పు కనబడుతుందా? ఉప్పు కనబడదు. ఉప్పు కనబడదు, ప్రతిదీ కనపడుతుందండి. మిరపకాయ కనపడుతుంది, పప్పు కనపడుతుంది, అన్నీ కనపడుతుంది. ఉప్పు మాత్రం కనపడదు. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు చేసే పని ప్రదర్శన కోసం కాదు. ఇట్ ఈస్ నాట్ ఫర్ అన్ అడ్వర్టైజ్మెంట్, ఇట్ ఈస్ ఫర్ యువర్ సర్వీస్. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలి, చేసి ఆ తర్వాత కాముగుండిపో. డోంట్ బీట్ ద సౌండ్. డబ్బాలు కొట్టుకోవద్దు. ఉప్పు చెప్పే సత్యం. పని చేసి కామ్గా, నువ్వు ఇచ్చి కామ్గా ఉండు, నువ్వు చేసి కామ్గా ఉండు, నువ్వు సహాయం చేయాలన్నా ఏది చేయాలన్నా చేసి కామ్గా ఉండు. వాళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా సత్క్రియలు చూచే దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఆయన తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, సత్క్రియ దేవుడు చూస్తాడు, సత్క్రియలు మనుషులు చూస్తారు. నీ ఇంటికి వచ్చే సర్వెంట్ చూస్తారు, నీ ఇంటికి వచ్చేటువంటి స్నేహితులు చూస్తారు, నీ ఇరుగు పొరుగు వారు చూస్తారు. హూ ఆర్ యూ, ఎవరు నువ్వు అని రెడీ అయిపోతారు. ప్రభు ఎదుట పరీక్షించుకుందాం. ప్రభు సన్నిధానంలో, దేవా నాలో సత్క్రియ కొనసాగబడాలి ప్రభువా, నేను సత్క్రియలో ముందుకు సాగాలి, అయినా సహాయం చేయండి. సత్క్రియ కొనసాగుతుందా? సత్క్రియలు కొనసాగుతున్నాయా? సత్క్రియలు ఆగిపోయాయా? దేవుని బిడ్డగా దేవుడు నీ గురించి చెప్పే మాటలు ఆగిపోయాయా? సత్క్రియ కొనసాగుతుందా? కయ్యూను గురించి ఏం చెప్పలేకపోయాడు దేవుడు. సత్క్రియలు లేవు కయ్యూను నీ దగ్గర. ఒక్కటే ఒక మాటతో కొట్టేశాడు దేవుడు. నీ క్రియలు సరిగా లేవు. దేవుడు మన క్రియల గురించి ఏమని మాట్లాడుతున్నాడు? చర్చిలోనికి వచ్చినప్పుడు మంచిగా ఉన్నావు, బయట ఏ రకంగా ఉన్నావు? నీ ఉద్యోగ వ్యాపారాల్లో ఒంటరిగా నువ్వు ఏ రకంగా ఉన్నావో నీ క్రియలు దేవుడు గమనిస్తూ ఉన్నాడు. సత్క్రియలా, చెడ్డ క్రియలా, మంచి క్రియలా, దేవుని మహిమపరిచే క్రియలా, పరిశుద్ధతకు సంబంధించిన క్రియలా, లేదా
మన జీవితంలో సాతాను సంబంధికులుగా మన మనస్సాక్షి మన పైన నేరారోపణ చేస్తుందా? నువ్వేం దేవుని బిడ్డవు, నువ్వేం బైబిల్ చదువుతావు, నువ్వేమి అని నీ మనస్సాక్షే నేను గద్దిస్తూ ఉంటే, ఈరోజు దేవా నా సత్క్రియ కొనసాగాలి ప్రభా, నీ దృష్టిలో మంచి పేరు నాకు రావాలి, మనుషులు ఎదుట సత్క్రియలు, దేవుని సేవలో వాడబడుతూ, దేవుని సేవలో సహకరిస్తూ, దేవుని సేవ మనల్ని బట్టి మన ద్వారా జరిగేటువంటి సత్క్రియ కొనసాగాలి. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దేవా నీకు వందనాలు, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ ఉదయకాలమున సత్క్రియలు కొనసాగాలి అని మీరు మాతో మాట్లాడారు ప్రభా. మాలో ఏ సత్క్రియలు లేవో ఈరోజు వాక్యం ద్వారా స్పష్టంగా మాట్లాడారు ప్రభా. మీరు మా గురించి చెప్పే సాక్ష్యము ఒక సత్క్రియని, మమ్మల్ని మీరు పరీక్షిస్తూ మా క్రియలను గమనిస్తూ ఉన్నారు. మీ దృష్టిలో మా క్రియలు సత్క్రియలుగా ఉండాలని చెప్పావు ప్రభా. అవును తండ్రి, నీ దృష్టిలో మేము ఎక్కడ తప్పుడు క్రియలు చేస్తున్నామని మాకు అర్థమైందో, తప్పుడు క్రియల్లో జీవిస్తున్నామని మాకు అర్థమైందో, తప్పుడు పనులు చేస్తూ మంచివారం అనే భ్రమలో ఉన్నాము, ఈరోజు మేము తెలుసుకున్నాం ప్రభా. దేవా మీ రక్తం మమ్మల్ని కడుగునుగాక. దేవా నీ దగ్గర మా సాక్ష్యం సరిగా లేదు ప్రభా, మీ వద్ద మా సాక్ష్యము సత్క్రియలు లేని సాక్ష్యముగా ఉంది నాయనా. కాబట్టి మమ్మల్ని క్షమించండి. మేము సత్క్రియలు కలిగిన వారంగా, మీ దృష్టిలో సత్క్రియ చేసే వారముగా యేసు నామమందు ఉందుముగాక. దేవా సత్క్రియలు తండ్రి మీ ఎదుట మేము సత్క్రియలు చేసే వారంగా ఉండాలి ప్రభా. మనుషుల ఎదుట సత్క్రియలు చేసే వారంగా మేము ఉందుముగాక. మనుషుల ఎదుట లోకానికి ఉప్పుగా మేము ఉందుముగాక. లోకానికి ఉప్పుగా మేము ఉందుముగాక. ఉప్పు తక్కువే, దాని ప్రభావం ఎక్కువే. ఉప్పు పని చేసిన తర్వాత అది కనబడదు నాయనా. మా జీవితాలు కూడా పేరు కోసమో గొప్ప కోసమో తన మనుషుల ఎదుట మంచి క్రియలు చేయకుండా ప్రభువు కోసం మేము చేయుదుముగాక. దేవా ఎఫెసీ ఫిలిప్పీ సంఘమునైనా తండ్రి, వారు పౌలు కొరకు వస్తువులు పంపించారు. పౌలుకు తక్కువ లేకున్నా పౌలు కొరకు వాళ్ళు ఇచ్చినటువంటి వ్యక్తులు, సేవలో నిలబడిన వ్యక్తులు, సేవలో పాలిభాగస్తులైన వ్యక్తులు, సేవలో వాడబడిన వ్యక్తులు నాయన. అవును తండ్రి, సత్క్రియ కొనసాగాలని వారితో మీరు మాట్లాడారు దేవా. మా జీవితంలో సేవలో నిర్లక్ష్యం, సేవలో సోమరితనం, సేవలో కక్కుర్తి పడడం, సేవలో మా జీవితాల్లో వెనుకడుగు వేయడం, సేవలో మనుషుల కోసం కాక ప్రభువు కోసం జీవించే కృప యేసయ్యా మాకు కలుగునుగాక. ఈ సత్క్రియలు మాలో కొనసాగునుగాక. సత్క్రియలు మాలో కొనసాగునట్లుగా సహాయం చేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, దేవా మీ ఐశ్వర్యము చొప్పున మా ప్రతి అవసరము తీర్చబడినట్లుగా సహాయం చేయమని యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.